హాయ్ అండి. అందరూ బాగున్నారా? ఈరోజు పిల్లల లంచ్ బాక్స్‌లోకి టమాటా రైస్ ఎలా చేసుకుందామో ఒకసారి చూద్దామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ముందుగా జీలకర్ర, తరిగిన గ్రీన్ చిల్లీ 2, ఒక ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలండి. అవి కట్ చేసి పెట్టుకున్నాను. అవి పెద్దగా ఉంటే పిల్లలు పక్కన పెట్టేస్తారు కదా! చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, ఆనియన్స్ చిన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియను, ఒక లెమన్, టమాటా రైస్ కాబట్టి టమాటీస్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా మరిగాక మనం తయారు చేసుకునే ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ వేద్దాం. ముందుగా జీలకర్ర వేస్తున్నానండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లల లంచ్ బాక్స్లోకి ఇలా ట్రై చేయండి. జీలకర్ర, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ వేసి వెల్లుల్లి రెబ్బలు చక్కగా వేగనివ్వాలండి. మంచి కలర్ వచ్చినంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చినంత వరకు కూడా ఇవన్నీ ఫ్రై చేయాలండి. చక్కగా వేగుతున్నాయి కదండి. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందామండి. చిటపట్లు ఆడుతుంది కదా. కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవచ్చండి, కానీ ఎలా వేసినా పిల్లలు తినరు కాబట్టి, కానీ కట్ చేసి వేసుకుంటే మ్యాక్సిమం తినొచ్చు, ఫ్లేవర్ బాగా వెళ్తుంది. నెక్స్ట్ చిన్న చిన్న ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదండి, ఆనియన్స్ వేస్తున్నాను. బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఆనియన్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, మగ్గాలి కాబట్టి. అవి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. కాసేపు ఆనియన్స్ బాగా వేగనిద్దాం, బ్రౌనిష్ వచ్చే వరకు. చూసారండి ఎలా వేగిపోయాయో మొత్తం అన్నీని. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటీస్ ఉన్నాయి కదండి, ఆ టమాటీస్ అన్నీ ప్యాన్లో వేసేద్దామండి. ఒకసారి కింద మీద మొత్తం అంతా కూడా కలిపేసి వీడియోలో చూపించినట్టు మొత్తం అంతా కలుపుకోవాలండి. అందులో చిటికెడు పసుపు వేద్దాం, టమాటీలు మెత్తగా మగ్గుతాయి కాబట్టి. లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి. చక్కగా లో ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని అలా మగ్గించుతూ ఉంటే బాగా మగ్గిపోతాయి. అవి పీసెస్లా ఉండకుండా మెత్తగా మగ్గిపోతాయండి. ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇలా అయిందండి. చూసారా టమాటీలో నుంచి ఎంత వాటర్ కంటెంట్ వచ్చిందో. మనం హై ఫ్లేమ్ పెట్టేస్తే ఇలా రాదండి, లో ఫ్లేమ్లోనే మనం కుకింగ్ చేసుకోవాలి. టమాటీ అంతా బాగా స్మాష్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేయాలి. ఇంకొక నిమిషం ఉంటే అయిపోద్దండి. చూసారా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ టమాటీ అంతా వేగిపోయిందండి. వాటర్ అంతా ఇంకిపోయింది. ఇందులో చిటికెడు కారం వేసానండి టేస్ట్ కోసం. ఒక స్పూన్ కారం వేసాము. దాన్ని బాగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ ఇందులో చిన్నది ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్యాటర్న్లో చేయండి. అందులో ఒక పీస్ లెమన్ పిండుకుంటున్నాను. లెమన్ అనేది చాలా టేస్ట్ ఇస్తుందండి టమాటా రైస్కి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక్కసారి మూత పెడదాం. అయిపోయిందండి. చూసారా మొత్తం వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయింది, అన్నీ వేగిపోయాయి. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. అది కూడా చక్కగా ఒకసారి కలిపేసుకొని రైస్ కలిపేసుకుంటే మన టమాటా రైస్ కంప్లీట్ అండి. చూసారా ఫ్రెండ్స్, ఆ రైస్ మొత్తం అందులో వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలండి.
మొత్తం కింద పైన మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి. మనం రైస్ ఎంత ఉంటుందో రైస్కి తగ్గట్టు మనం రెడీ చేసుకోవాలండి ఇంగ్రీడియంట్స్. చూసారా ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది టమాటా రైస్. ఆనియన్ లెమన్ పిండుకొని తింటుంటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా, కర్రీసే పెట్టాలని లేదు, ఇలా కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. లంచ్ బాక్సెస్కి ముఖ్యంగా చాలా బాగుంటుంది.